5 సంవత్సరాలుగా సర్పంచులకు బిల్లు చెల్లించకుండా నేడు కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని యువజన కాంగ్రెస్ నాయకులు గాండ్ల అశోక్ విమర్శించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గాండ్ల అశోక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెళ్ళిపోతా ఉన్నది ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, ఆయన మర్చిపోతున్నట్టు ఇంకా మంత్రిగానే ఉన్నా ఇష్టం ఏది మాట్లాడితే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటుండు. హరీష్ రావు గారు నిన్న మీరు ఏ అంశం అయితే లేవనెత్తారో సర్పంచుల మీద, మా ప్రభుత్వంలో ఇంకా సర్పంచ్లే కాలేరా స్వామి, నువ్వు ఇప్పుడే వాళ్ళను బిల్లులు ఇస్తలేరు, అది ఇస్తలే అంటున్నావు. 10 సంవత్సరాలలో నువ్వు సర్పంచ్లకు ఏం చేసినావు? వాళ్ళు ఒక్కొక్కరు బిచ్చం అడుకురు. సర్పంచులు మీ హయాంలో, మీ ప్రభుత్వ టీఆర్ఎస్ హయాంలో, మీ బీఆర్ఎస్ హయాంలో బిచ్చం అడుకున్నారు సర్పంచులు. ఒక్కొక్కరు ఉరేసుకొని చచ్చిపోయారు. వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తకాలు అమ్ముకొని కుదబెట్టుకొని చెట్టుకు ఉరేసుకొని లెటర్లు రాసి చచ్చిపోయారు ఒక్కొక్కరు. వాళ్ళ మీద నువ్వు ఇలా కొట్లాడుతున్నావు. మరి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళే వాళ్ళకి బిల్లులు? ఎన్ని మోసం చేసింది నీ ప్రభుత్వం? దళిత ముఖ్యమంత్రి అన్నావు, డబుల్ బెడ్రూమ్లు అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు. ఎందుకు వెళ్ళే మరి ఇవన్నీ? ఇవాళ సంవత్సరం కాలేదు, సంవత్సరం కాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. హరీష్ రావు గారు, మేము మళ్ళీ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ మీద, మా సీఎం రేవంత్ రెడ్డి మీద కానీ ఇంకొకసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ బొమ్మ దాదనం చేయడం కాదు, నీ ఎక్కడుంటే అక్కడ వచ్చి వేటాడి ఉరికిచ్చి కొడతాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.